కవిత గారు మాట్లాడినటువంటి మాటలు భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలని, ఒక భారత రాష్ట్ర సమితి లేదు, ఇటు బీజేపీ, కాంగ్రెస్, అనేక రాష్ట్రాలలో అనేక రీజనల్ పార్టీస్ ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఇచ్చేటువంటి వెసులుబాటు ప్రకారం ఆ రోజు రాజకీయ పార్టీలకు విరాళాలను సేకరించుకునే అవకాశంలో భాగంగా భారత రాష్ట్ర సమితికి కొంత ఫండ్ రేజ్ చేయడం జరిగింది. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా ఫండ్ రేజ్ చేసుకున్నది, బీజేపీ ఈరోజు ఉన్నది. నాకు కవిత గారు మాట్లాడితే ఆశ్చర్యం కలిగించిన అంశం ఏంటంటే, భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఫండ్స్ కలెక్ట్ చేయనట్టు, ఫండ్స్ అకౌంట్లో డబ్బులు లేనట్టు, భారత రాష్ట్రం అకౌంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నది. ఇది కేవలం ఆమెకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. ఆమె ఏదో టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకున్నదని, దానికి ఏదో పేరు రాకుండా మీ మీద అడ్డుపడ్డామనేటువంటి ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నది. మాకు ఆ పార్టీ పేరుకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఏది మాట్లాడినా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడింది. ఏమన్నది? ఉద్యమకారులకు డబ్బులు ఇస్తా. ఆనాడు భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అమరవీరుల కుటుంబాలను గుర్తించి, ఆ రోజు 800 మందిని గుర్తించి వారికి ప్రతి కుటుంబానికి ఆర్థిక సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పించినటువంటి చరిత్ర ఆనాడు ఉన్నది. మరి ఇంకా ఎవరైనా ఉంటే కూడా మరి ఇప్పటికి కూడా ప్రభుత్వాలు ఇస్తామని చెప్తున్నాయి. గతంలో కూడా కేసీఆర్ గారు వెల్కమ్ చేసిండ్రు. గతంలో మీటింగ్ పిలిస్తే కూడా ఈ పార్టీ నుంచి కూడా 2 డెలిగేట్స్ను పంపించడం జరిగింది, ప్రతినిధులు పంపడం. ఇప్పటికి కూడా ఇవ్వచ్చు. కానీ ఈరోజు ఆమెకి ఎంతసేపు ఇటు బీఆర్ఎస్ఏ కనబడుతున్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులు కావడానికి ఆనాడు డిసెంబర్ 9 నాడు కనుక స్టేట్మెంట్ ఇచ్చిన అనుగుణంగా తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అయి ఉంటే ఇంతమంది చనిపోయే వాళ్ళ. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి మరి ఆమెకు ఎందుకు మనసు రావడం లేదో, ఎందుకు నోరు రావడం అర్థమైతే లేదు. అంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే ఏముందో అని ఈరోజు ప్రజలు అనుమానం కలిగే పరిస్థితి ఉంది. అనుమానాలకు ఆమె సమాధానం. ఈరోజు బీజేపీ దగ్గర కూడా ఉన్నది, ఇంకా చాలా డిఎంకే ఉన్నది, ఏఐడిఎంకే ఉన్నది, పక్క రాష్ట్రం అనేటువంటి ఎన్సీపీ, ప్రతి రాజకీయ పార్టీ కూడా వెసులుబాటుతోటి ఫండ్ రేజ్ అనేది. కాబట్టి ఇదంతా కూడా ఆమె ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నటువంటి మాటలే తప్ప ఇందులో ఏమి కూడా లేదు. నిజంగా తెలంగాణ అమరవీరుల విషయంలో ఇంత గొప్పగా ఆలోచించినటువంటి ప్రభుత్వం ఏం లేదు. భారతదేశంలోనే అతిపెద్ద తెలంగాణ అమరుల స్తూపాన్ని కట్టినటువంటి చరిత్ర ఎక్కడ ఉందో కేవలం హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఆమె ఏదో మాట్లాడాలి, మీడియా లైవ్లో ఉండాలనేటువంటి మాట తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు, ఎలాంటి పసలేదని నా అభిప్రాయం.